పూర్తి స్థాయిలో బడ్జెట్లో సాగునీటి రంగంలో నూతన ప్రాజెక్టుల కంటే తుది దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం మొగ్గు చూపింది. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తక్షణం ఆయకట్టు పెంచే 18 ప్రాజెక్టులను 2 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ఎన్డీఎస్సీ సూచన ఆధారంగా ప్రాజెక్టును కాపాడుకుందామని ప్రకటించింది. రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చి సౌరశక్తి రంగానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. 2030 నాటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 రూపాయలను కేటాయిస్తూ తుది దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 ప్రాజెక్టులు చేపడితే 42 ప్రాజెక్టులు పూర్తి కాగా మరో 31 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. తుది దశలో ఉన్న తక్షణం ఆయకట్టు పెంచే 6 ప్రాజెక్టులను ఈ ఏడాది, వచ్చే ఏడాది 12 పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుపై విచారణ కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లో లోపాలు, నాణ్యతారహితంగా చేసిన నిర్మాణాలు, ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత 10 ఏళ్లలో జరగకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు. మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మతులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం. విద్యుత్ రంగానికి ప్రభుత్వం 16,410 కోట్ల రూపాయలు కేటాయించింది. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నది ప్రధాన లక్ష్యమని పేర్కొంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సరఫరాలో నష్టాలు తగ్గిస్తామని పేర్కొంది. 2030 నాటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పింది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యుత్ వాహనాలు ప్రోత్సహిస్తూ ఇప్పుడున్న 450 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు తోడు మరో 100 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు టీజీఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన ఎనర్జీ పాలసీని తెస్తామని, ఇందులో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యమిస్తామన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్ల నిర్మాణం మరియు 31 ఎక్స్ట్రా హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం 3,017 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. 2030 సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సాంప్రదాయేతర మరియు కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాం. ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నూతన విద్యుత్ విధానం తెస్తూ సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది.